యూదా దేశపు బెత్లహేమ జీవపు రొట్టెల గృహమా, దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా. యూదా దేశపు బెత్లహేమ జీవపు రొట్టెల గృహమా, దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా. ఎన్నికలేని దానవు కావు, ఏలిక యేసును అందించినావు. ఎన్నికలేని దానవు కావు, ఏలిక యేసును అందించినావు. దావీదు రాజ నివాసమా, క్రీస్తు శాంతి సదనమా. హల్లెలూయా. దావీదు రాజ నివాసమా, క్రీస్తు శాంతి సదనమా. యూదా దేశపు బెత్లహేమ జీవపు రొట్టెల గృహమా, దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా. అందరం చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రవచనము నీ యందు నెరవేరెనా, మీకా ప్రవచనము నీ యందు నెరవేరెనా. ఇలా మరి ఆస్తుతుడు నీ నుండి ఏపించెనా, ఇలా మరి ఆస్తుతుడు నీ నుండి ఏపించెనా. మరణపు తావులలో జీవము దర్శించెనా, మరణపు తావులలో జీవము దర్శించెనా. చీకటి స్థలములలో వెలుగే ఉదయించెనా, పెను చీకటి స్థలములలో వెలుగే ఉదయించెనా. యూదా దేశపు బెత్లహేమ జీవపు రొట్టెల గృహమా, దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా. పాపులను యేసుడు వెదకెనుగా, నశించు పాపులను యేసుడు వెదకెనుగా. నరావతారుడుగా యేసయ్య ఏపించెగా, నరావతారుడుగా యేసయ్య ఏపించెగా. భయములు తీరెనుగా, భారము తొలగెనుగా, మన భయములు తీరెనుగా, భారము తొలగెనుగా. బాలుడు యేసుడేగా భూమిలో అడుగిడగా, పసి బాలుడు యేసుడేగా భూమిలో అడుగిడగా. యూదా దేశపు బెత్లహేమ జీవపు రొట్టెల గృహమా, దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా. వీధులలో తార ప్రకాశముగా
చూపెనుగా ఆ తూర్పు జ్ఞానులకు మార్గము చూపెనుగా పొలమున గొల్లలకు కలవరమాయనుగా ఆ పొలమున గొల్లలకు కలవరమాయనుగా యేసుని జననమును దూతలు తెలుపగను ప్రభు యేసుని జననమును దూతలు తెలుపగను యూదా దేశపు ఓ బెత్లెహేమా జీవపు రొట్టెల గృహమా దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా యూదా దేశపు ఓ బెత్లెహేమా జీవపు రొట్టెల గృహమా దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా ఎన్నికలేని దానవు కావు ఏలిక యేసును అందించినావు ఎన్నికలేని దానవు కావు ఏలిక యేసును అందించినావు దావీదు రాజ నివాసమా క్రీస్తేసు శాంతి సదనమా హల్లెలూయా దావీదు రాజ నివాసమా క్రీస్తేసు శాంతి సదనమా యూదా దేశపు ఓ బెత్లెహేమా జీవపు రొట్టెల గృహమా దివి దిగి వచ్చిన మన్నాను మించిన జీవాహార నిలయమా జీవాహార నిలయమా హల్లెలూయా హల్లెలూయా ఒకసారి క్లాప్స్ కొడదాం హల్లెలూయా సెవే గారు అండ్ బృందం సెవే గారు పాటల బృందం వచ్చి ఒక పాట పాడతారు ప్రభువుని మహిమపరుస్తారు స్టేజ్ ఎక్కేటప్పుడు కొంచెం మెట్ల దగ్గర జాగ్రత్తగా చూసుకుని పైకి ఎక్కాలి మన పాటల పుస్తకంలో 32వ నెంబర్ పాట అందరము కలిసి పాడదాం. హల్లెలూయా. చెక్ హలో హలో చెక్ హలో మైక్ టెస్టింగ్ హలో. మన పాటల పుస్తకంలో 32వ నెంబర్ పాట వెలిగింది అదో గగనంబున. హలో వెలిగింది అదో గగనంబునా నిజ తేజంబునా నక్షత్రము వెలిగింది అదో గగనంబునా నిజ తేజంబునా నక్షత్రము మదిలో యేసుడు మంజుడై వెలసెను మదిలో యేసుడు మంజుడై వెలసెను పాప భారాలు తీరేనులే వెలిగింది అదో గగనంబునా నిజ తేజంబునా నక్షత్రము వెలిగింది అదో గగనంబునా నిజ తేజంబునా నక్షత్రము. అందరూ చప్పట్లు పడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు పట్టణాన నిజ రక్షణ కలిగింది నరలోక పాపాలకే దావీదు పట్టణాన నిజ రక్షణ కలిగింది నరలోక పాపాలకే పొలమందు వెలుగుంది దివిదూతలు పొలమందు వెలుగుంది దివిదూతలు
అది చూచి ప్రభుగాంచె మన గొల్లలు వెలిగింది అదో గగనంబున నిజ తేజంబున నక్షత్రము వెలిగింది అదో గగనంబున నిజ తేజంబున నక్షత్రము పయనించగా తార గగనంబున దర్శించి బంగారు సాంబ్రాణులే పయనించగా తార గగనంబున దర్శించి బంగారు సాంబ్రాణులే బోళంబులను కూడిన జ్ఞానులు బోళంబులను కూడిన జ్ఞానులు మది నుండి ఇమ్మాను ఈ జన్మము వెలిగింది అదో గగనంబున నిజ తేజంబున నక్షత్రము వెలిగింది అదో గగనంబున నిజ తేజంబున నక్షత్రము మదిలో యేసుడు మనుజుడై వెలసెను మదిలో యేసుడు మనుజుడై వెలసెను పాపాలు తీరేనులే వెలిగింది అదో గగనంబున నిజ తేజంబున నక్షత్రము వెలిగింది అదో గగనంబున నిజ తేజంబున నక్షత్రము నిజ తేజంబున నక్షత్రము నిజ తేజంబున నక్షత్రము ఈ పినిసెట్ వారి కారు కరెక్ట్గా అంటే నేల బాగున్న ప్లేస్లో ఉంది, కొద్దిగా సైడ్ పెట్టమని కోరుచున్నాం. అలాగే దాని ముందున్న ఆటో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్లో పిల్లలు నడవడానికి నేనే పడిపోయి 2-3 సార్లు గొయ్యలు ఉన్నాయి. పినిసెట్ వారు కార్ని కొద్దిగా ఎస్రవి ఎక్కడ పెట్టాలో తెలియచేయండి. మేము క్రిస్మస్కి వెళ్ళామండి, ఎనికపాడు ఏదో గ్రౌండ్లో పెట్టారు, అక్కడ కాలు స్లిప్ అయ్యిందని మాకు నేనే 2-3 సార్లు స్లిప్ అయిపోయాను. కాబట్టి జాగ్రత్తగా నడవండి, నిదానంగా నడవండి. మెట్లు ఈ స్టేజ్ మీదకి రావాల్సి వస్తే కంగారు పడి ఎక్కమాకండి, కంగారు పడి దెక్కండి. అందరినీ నేను పట్టుకోలేను. కాబట్టి ఇక్కడ ఆ నాయకులు కానీ లేకపోతే ఆ పాస్టర్స్ కానీ ఎక్కేటప్పుడు ఇక్కడ ఎవరైనా ఒకరు నిలబడి ఉంటే బాగుంటుంది. బలవంతులు శివాజీని నిలబడతా అంట. మరొక పాట ఈ సమయంలో ఏం పాట పాడుతున్నారు? తర్వాత యవనస్తులు పాట పాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పాట తర్వాత యవనస్తులు మీ సాంగ్ పాడడానికి సిద్ధంగా ఉండాలి. మన పాటల పుస్తకంలో 34వ నెంబర్ పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో 34వ నెంబర్ పాట. అందరము పాటల పుస్తకాలు తీసి పాడదాం, దేవుని స్తుతిద్దాం, మహింపడదాం. ఈ శుభదినమునను యేసు జనించెనుగా, లోకరక్షకుడేసుడు, లోకరక్షకుడేసుడు మన పాపము బాపగా ప్రభువే మన కోసము ఈ భూమికి తెంచె. పొలమున గొల్లలు పరుగులు
పసిబాలునికి ప్రణమిల్లిరిగా పొలమున గొల్లలు పరుగులు తీసి పసిబాలునికి ప్రణమిల్లిరిగా యేసుని జననమును చాటుచు సాగిరిగా యేసుని జననమును చాటుచు సాగిరిగా We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. ఈ శుభదినములను యేసు జనించెనుగా లోకరక్షకుడేసుడు లోకరక్షకుడేసుడు మన పాపము బాపగా ప్రభువే మన కోసము ఈ భువికి దించి హల్లెలూయా. ఆకాశాన ఒక తారను గాంచి జ్ఞానవరుల బృందము పయనించి ఆకాశాన ఒక తారను గాంచి జ్ఞానవరుల బృందము పయనించి రాజగు యేసునికై పూజలు సల్పిరిగా రాజగు యేసునికై పూజలు సల్పిరిగా We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. ఈ శుభదినములను యేసు జనించెనుగా లోకరక్షకుడేసుడు లోకరక్షకుడేసుడు మన పాపము బాపగా ప్రభువే మన కోసము ఈ భువికి దించి సర్వోన్నతమగు స్థలములయందు సంపూర్ణంబగు మహిమయటంచు సర్వోన్నతమగు స్థలములయందు సంపూర్ణంబగు మహిమయటంచు దివిని స్తుతించిరిగా దూత సమూహములు దివిని స్తుతించిరిగా దూత సమూహములు We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. ఈ శుభదినములను యేసు జనించెనుగా లోకరక్షకుడేసుడు లోకరక్షకుడేసుడు మన పాపము బాపగా ప్రభువే మన కోసము ఈ భువికి దించి
ఒకసారి హల్లెలూయా. యవనస్తులు సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నారా? పైకి రండి. అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మారా రాజుకి, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమ్రాణియు బొలంబును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాంచాములే. బంగారమును సమ్రాణియు బొలంబును తెచ్చాములే. ఆ
పిలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది హల్లెలూయా. హలో మైక్ చెక్. మంచినీళ్ళు కౌంటర్స్ ఎక్కడున్నాయమ్మా? మంచినీళ్ళు తాగడానికి ఎక్కడున్నాయి? ఓకే, ఇటువైపు లేదా? ఇటువైపు కూడా ఒకటి ఉంటే బాగుండేదేమో. అందరూ అటువైపు వెళ్ళి తాగలేరు కదా, అక్కడ చూడండి. ఓకే, అరేంజ్ చేయండి. ఈ సమయంలో ప్రతి సంవత్సరం కూడా టంకసాల సుబ్బారావు గారు ఆ ఖాళీ స్థలంలో క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు స్థలాలు అన్ని బిల్డింగ్లు అయిపోయాయి. స్థలాలు కూడా ఎవరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. అందుకు కారణాన చర్చిలోనే కొన్ని సంవత్సరాలు ఆ విధంగా కొనసాగించడం జరిగింది. ఈ సంవత్సరం పిల్లలు కార్యక్రమాలు కానివ్వండి, లేక ఇరుగు పొరుగు వారితో కలిసి, అందరితో కలిసి, క్రిస్మస్ అంటే కొందరిది కాదు, అందరిది కాబట్టి క్రీస్తు జనను యొక్క దినములు జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ఈ గ్రౌండ్లో కూడుకోవాల్సి వచ్చింది. ఒక పూట మీటింగ్ అయినా, 3 పూట్ల మీటింగ్ అయినా కష్టం ఒకటే ఉంటుంది. నిన్న ఈరోజు కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈరోజు మనమే కాకుండా మనతో పాటు గ్రామాలలో ఉన్నటువంటి పెద్దలను కూడా మనం ఆహ్వానించాం. అలాగే గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా ఒక అరగంటలో మన ముందుకు రాబోతున్నారు. దానికి ముందుగా మీకు బిస్కెట్స్ పంపిణీ జరుగుతుంది. అందుకే మంచినీళ్ళు ఇటువైపు కూడా పెట్టమని చెప్పాను. తర్వాత కేక్స్ పంపిణీ జరుగుతుంది. తినండి, మంచినీళ్ళు తాగండి. ఆ తర్వాత వేడివేడి బాదం టీ మీ దగ్గరికి వస్తుంది. ఒంటి మీద పోసుకోకుండా చక్కగా వాటిని తాగాలని మీకు మనవి చేస్తున్నాను. నా కోరిక ఏంటంటే, కొంతమంది పెద్దలు ఉన్నారు. పెద్దలంటే మొదటి నుంచి సంఘముతో ఉన్నవారు, వారిని గౌరవించాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటిగా పినిశెట్టి పూర్ణచంద్రరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేయుచున్నాను. తర్వాత పగిళ్ళ రాంబాబు గారు, పుప్పాల సతీష్ గారు, చిత్తిరెడ్డి అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు, నారాయణరావు గారు,
యలమంద ప్రభాకర్ రావు గారు, సిహెచ్ శివ గారు, పినిశెట్టి పూర్ణచంద్రరావు గారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శివాజీ హెల్ప్ఫుల్గా ఉండక పైకి రానా, వాళ్ళని పట్టుకో. వెరీ గుడ్. అప్పారావు గారు, పి కోటేశ్వరరావు, పిన్నిపోయిన కోటేశ్వరరావు, శ్రీను, ఎనికేపాడు తాబిమెస్ శ్రీను, నారాయణరావు గారు, రవి గారు, రామర్పాడు రవి గారు. ఎంతమంది వచ్చారు చూడండి. 1 2 3 4 5 6 7 8. శివ గారు చెప్పారండి బాబు. ఓకే. అబ్రహాం గారు, సమయల్ 2వ వార్డ్ నెంబర్ సమయల్. సమయల్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సమయల్ గారు. సమయల్ గారు పైకి రావాలి. చప్పట్లో చప్పగా ఉన్నాయి. చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టండి. మీటింగ్ అయ్యే వరకు ఎవరో తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీటింగ్ అయ్యే వరకు ఎవరు తీయకూడదు. అలాగే ప్రతి ఐక్యారాధనకు కూడా మీరు వాటిని వేసుకొని రావాలి. అలాగే శేఖర్ ఎక్కడ కనపట్ల? శేఖర్ ఒకసారి శేఖర్ను అందరూ ఆహ్వానిద్దాం, చప్పులు కొడదాం. వచ్చెళ్ళిపో. మన ఇంజనీర్ అన్ని ఏర్పాట్లకు ముందుండి రాత్రింబగలు కష్టపడుతూ యవనస్తులను ప్రోత్సహిస్తూ, పెద్దలను ప్రోత్సహిస్తూ, ఇప్పటి వరకు స్నానానికి కూడా వెళ్ళలేదు, బట్టలు కూడా మార్చుకోలేదు. బాయ్ బాయ్ అంటున్నాడు. టవల్ కప్పుదాం.
అతను ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుని వస్తాడు. వీళ్ళందరూ బాగున్నారా లేకపోతే నక్సెట్లాగా ఉన్నారా? సూపర్. ఓకే, థ్యాంక్ యూ. సీతారామయ్య గారు, పిన్నిపోయిన ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, క్లాప్స్. అందరి కొరకు ఒకసారి క్లాప్స్ బిగ్గరగా. కే రవి, కే రవి, శివాజీ గారు, కే రవి, శివాజీ గారు, సందు రవి, సందు రవి, ఎస్ రవి గారు, సార్ ఇక్కడేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉన్న వరకు ఏ చేశాను, గెస్ట్ల కోసం 1-2 ఉంచినట్టున్నాను. మనమే గెస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్. బిస్కెట్స్ పంపిణీ చేస్తారా? ఓకే. కేకులు కూడా, కేకులు దారిలో ఉన్నాయి ఏంటి? ఓకే, ఈ పోడియం కొద్దిగా ఇక్కడ ఫ్రంట్ వేసేయండి. పేర్లు 2 పేర్లు రాలేదు, ఇంటి పేరు లేకుండా నాకు పేర్లు పంపించొద్దు ఎవరు. ఈ సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా చేశాం, 100 మందికి చేస్తున్నాం. ఈ సందర్భం కూడా చేయాలని మేము సిద్ధం చేశాం. కాబట్టి మేకా మల్లేశ్వరి గారు వచ్చుంటే చెయ్యొత్తండి. ఓకే, కూర్చోమ్మా. సింహాద్రి కుమారి, దొంతిరెడ్డి జయమ్మ, ఓకే సిద్ధంగా ఉండండి. పట్నాల అప్పలరాజు, పట్నాల అప్పలరాజు, ఓనుకూరి బుజ్జి, రాకపోతే లేదు గిఫ్ట్. ఆఖరి టైంకి వచ్చేస్తా తీసుకెళ్ళటానికి. క్రిస్మస్లో కూడా వచ్చి కూర్చోవాలి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీరికి అందించడం జరుగుతుంది. ఈయన అందరూ ఆ పాస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయాడు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు. అందరూ పాస్టర్లు బిజీ అయిపోయారు. ఎవరికాళ్ళు సెమీ క్రిస్మస్, మెగా క్రిస్మస్, బిర్యానీ, చికెను. మందే సెమీ లేదు, మెగా లేదు, క్రిస్మస్ సెలబ్రేషన్ ఓన్లీ.
నాట్ సెమీ, నాట్ మెగా, ఓన్లీ క్రిస్మస్ ఈజ్ బిగ్ క్రిస్మస్. మహాదేవుడు, మహాదేవుడు, మహా పండుగ. ఇది ఆనందం కాదు, అత్యానందం. చక్కటి కొటేషన్స్ మనం వింటూనే ఉన్నాం, మనం చదువుతూనే ఉన్నాం. ఈ శివాలయ వీధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మా సౌండ్కి మీరు కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు గమనించండి, టీచర్స్ గమనించండి, పిల్లలు ఒకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఈ ప్రాంగణాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి, ఈ శుభ సాయంత్రాన్ని బట్టి దేవుడి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరొక్కసారి సమస్త మహిమ ఘనత ప్రభావములకు దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తు నామంలో వచ్చిన మీ అందరికీ మా వందనాలండి. పాటల పుస్తకంలో నుంచి 133వ పాట అందాల తార అనే పాట పాడుకుందాం. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాస నిలిడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారం
యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వలె ఎదురాయె త్రోవలో ఎంతో అప్పురపడుచు విస్మయమందుచు ఎగితి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసవించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయి ఫలించే ప్రార్థన అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ అవని చాటుచున్ హల్లెలూయా విజయ్ కుమారి గారు వచ్చారా? విజయ్ కుమారి గారు, వేమూరి సియోన్ కుమారి గారు. ఓకే, సేను కుమారి గారు మీరు ఒక 2 చరణాలు పాట పాడండి. ఆ తర్వాత పిల్లల కార్యక్రమాలు అంటే కంఠత వాక్యాలు, పుస్తకాలు, స్టోరీలు చెప్పడానికి పిల్లలను సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరన్నా నాయకులు వస్తే వాళ్ళకి మధ్యలో మనం సమయం ఇస్తాం. విజయ్ కుమార్ గారు స్టేజ్ మీదకి రండి, సిఎన్ కుమార్ గారు రండి. వారిద్దరు కలిసి ఒక పాట పాడతారు. మధ్యలో నాయకులు వచ్చిందని బట్టి వాళ్ళు ఎంత సమయం ఉంటారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు టైం ఇస్తాము. ఆ తర్వాత పిల్లల కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని గమనించండి. టీచర్స్ కంఠత వాక్యాలు, స్టోరీస్ అలాంటివి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ పాట తర్వాత సూరిబాబు గారు, పినిశెట్టి పూర్ణచంద్రరావు గారు. పినిశెట్టి పూర్ణచంద్రరావు గారు ఎక్కడానా బాబు? నాగరాజు, నాని, కోళ్ళ గారు, అరుణ్ గారు ఎక్కడ? ఏడు మామగారు? అరుణ రాలేదా? ఓకే, సూరిబాబు గారికి అలాగే పినిశెట్టి పూర్ణచంద్రరావు గారికి టవల్ సిద్ధంగా ఉంది. సందురవి వచ్చాడా? సందురవి కూడా సిద్ధంగా ఉండాలి ఈ పాట తర్వాత. త్వరగా రండి అమ్మగారు. నెక్స్ట్ పిల్లలు సిద్ధంగా ఉండాలి. హలో మైక్.
మన పాటల పుస్తకంలోంచి 157 పాట పాడుతుంది. పాపుల స్నేహితుడు నిరుపేదగా నాకై జన్మించాడు. పాపుల స్నేహితుడు, పాపుల స్నేహితుడు నిరుపేదగా నాకై జన్మించాడు. పాపుల స్నేహితుడు లోకాల నీలే ఆ దేవసుతుడు దాసుని రూపం ధరించాడు. దాసుని రూపం ధరించాడు. పాపుల స్నేహితుడు నిరుపేదగా నాకై జన్మించాడు. పాపుల స్నేహితుడు దిగి వచ్చాడు. నా మొరని విన్నాడు. నాకై దిగి వచ్చాడు. నా మొరని విన్నాడు. నశించునంటే వెతికినవాడు. నాదు భారం మోసినవాడు. నాదు భారం మోసినవాడు. పాపుల స్నేహితుడు నిరుపేదగా నాకై జన్మించాడు. పాపుల స్నేహితుడు కొండల కోనలు తిరిగిన గాని కోటి వేల్పులు చేరిన గాని కొండలు కోనలు తిరిగిన గాని కోటి వేల్పులు చేరిన గాని మొర వినలేదు చెల వినలేదు. కరుణామయుడై కన్నీరు తుడిచి కరుణామయుడై కన్నీరు తుడిచి పాపుల స్నేహితుడు నిరుపేదగా నాకై జన్మించాడు. పాపుల స్నేహితుడు అందులకు కను విందులు చేసి మంద బాధ్యులకు మమతలు చూపి అందులకు కను విందులు చేసి మంద బాధ్యులకు మమతలు చూపి ఎండిన నాకు గుండెలలోన పరువులు తీసి బాధలు దింపి పాపుల స్నేహితుడు నిరుపేదగా నాకై జన్మించాడు. పాపుల స్నేహితుడు ఎస్ రవి గారు, సూరిబాబు గారు పైకి రావాలి. పూర్ణచంద్ర గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు ఒక్క నిమిషం అండి. సూరిబాబు గారు, సందురవి త్వరగా రావాలి. దీవెన చెప్పింది ఇప్పుడే. ఎవరమ్మా మన వాళ్ళు పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు? ఎనికేపాడు బృందం, స్త్రీల బృందం పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పాడకుండా ఈ రాత్రి భోజనం చేయమంటున్నారు. మీరు ఇమ్మంటారా? చప్పలు కొట్టండి, రెడీగా ఉండండి. ఆగు, కంగారు పడద్దు. ఓకే, ఏరి
సమయంలో బైబిల్ మిషన్ పాస్టర్ గారు విజయరత్నం గారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అల్లు సుజాత గారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే కొల్లిపరి విశాఖ గారు వచ్చారు, వాటిని కూడా ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో పిల్లలు ఈ వాలంటీర్స్ పక్కన పెడతారు. ఎవరైనా ఇద్దరు రెడీగా ఉన్నారు, ఎవరైనా వచ్చి ఇది కొద్దిగా పక్క జరపండి. ఇంకా బ్యాక్ పెట్టి బైబిల్ మిషన్ పాస్టర్ గారు విజయరత్న గారు ఎన్నికపాడ్ పీరన్ ఇన్ఛార్జ్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. శాఖర్ పంపించే బ్యాక్ సైడ్ శాఖర్ కేక్స్ అన్ని పంపించేసండి, డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఇక్కడ స్టేజ్ మీద పెట్టుకోండి. హాయ్ అండి, నా పేరు సందీప్. మనకి క్రిస్మస్ అనగానే గుర్తుకొచ్చేవి అనేక విషయాలు. అవి ఏమిటంటే బహుమతులు, కానుకలు మరియు దేవుని పుట్టుక గురించి తెలుసుకోవడం. మరి మన సండే స్కూల్ పిల్లలైతే దేవుని పుట్టుక గురించి చెప్పబోతున్నారన్నమాట. థ్యాంక్ యూ. ప్రేమై ఉన్న దేవుడు తన ప్రేమను మానవులకు తెలియజేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బహుమానంగా ఈ భూమికి అందించారు. యోహాను 3:21. దేవదూతలు సంతోషంతో సువార్తను, దేవుని గురించిన మంచి మాటలను మనకు అందించారు. లూకా 2:10. క్లాప్స్ గట్టిగా కొడదాం అందరూ. యోసేపు తన గౌరవాన్ని ప్రభువుకి బహుమతిగా అందించారు. మరియా తన గర్భాన్ని ప్రభువుకి సమర్పించింది. థ్యాంక్ యూ. ఆకాశం ఒక నక్షత్రాన్ని బహుమతిగా ఇచ్చి ప్రభువుని గణపరిచే మార్గాన్ని సుగమంగా చేసింది. థ్యాంక్ యూ. జ్ఞానులు తమ జ్ఞానానంతా ఉపయోగించి తమ సంపదను వారి కొరకు కాక ప్రభు కొరకు కానుకగా సమర్పించెను. మత్తాయి 6:19. థ్యాంక్ యూ. మీ అందరినీ మించి యేసుప్రభు వారు ఎవ్వరూ ఇవ్వలేని ఓ గొప్ప బహుమతును మనందరికీ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు. పరలోకం కానుకగా ఇవ్వడానికి ఆశపడుతున్నారు. మరి ఆ కానుకను అందుకోవడానికి మనం సిద్ధమేనా? యోహాను 14:6. మరి ఈ క్రిస్మస్లో నువ్వు ప్రభువుకి ఎలాంటి బహుమతి కానుకగా ఇవ్వాలనుకుంటున్నావు? ఆయన నీ ఆస్తి కానీ బంగారం కానీ కోరట్లేదు, నీ హృదయంలో చోటును కోరుతున్నారు. మరి ఆ స్థానం నీవు ఇవ్వగలవా? థ్యాంక్ యూ. Hello everyone, my name is Joyce Suman. Today I will tell 10 commandments. Put God first, do not make fake gods, respect God's name, respect God's day of rest, respect your parents, do not kill people, respect marriage promises, do not steal, do not lie, do not be jealous. Thank you. ఎన్నికేపాడు స్పెషల్ సాంగ్ అన్నారు కదా, వస్తారండి పైకి. సిస్టర్స్, ఎన్నికేపాడు సిస్టర్స్. త్వరగా త్వరగా రావాలి.
హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీవే
పెట్టండి అమ్మ, వాటిని జాగ్రత్తగా థ్యాంక్ యూ. చప్పట్లు కొడదామా? మాకు బిస్కెట్ రాలేదన్న వాళ్ళు చేయొద్దండి, మొహవాటం లేకుండా. బిస్కెట్ రాలేదన్న వాళ్ళు, కేక్ రాలేదన్న వాళ్ళు చేయొద్దండి. చూడండి నాన్న, వాలంటీర్స్ వీళ్ళందరికీ రాలేదండి కేక్స్. ఓకే, థ్యాంక్ యూ. పోడియం ప్లీజ్. నాన్న నువ్వే వద్దు, యవనస్తులు వస్తారు. పిల్లలు దీపావళి డ్యాన్స్కి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇస్సాక్ గారు ఆల్రెడీ వేరే చోట అనే వాళ్ళ చర్చిలోనే కార్యక్రమం ఉంది, వారిని పంపించేద్దాం మనం. టైం అంటే టైమే, సత్యం అంటే సత్యమే, అందులో డౌట్ లేదు. దానికి ముందుగా కోడలు గారు అనుష గారు అండ్ అనుష ఒక పాట పాడుతుంది, కొల్లిపరి అనుష. ఆ తర్వాత ఇస్సాక్ గారు శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత వాళ్ళిద్దరిని మనం పంపించేయాలి, ఇక్కడ ఉంచకూడదు. అక్కడ ప్రసాదం బడిలో కార్యక్రమం ఉంది, దానికి వాళ్ళు చాలా ప్రాముఖ్యంగా అవసరం, ఇక్కడ నేను అవసరం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే వందనాలు తెలియజేసుకుంటున్నామండి. రాజులా రాజు, రాజులా రాజు, రాజరా రాజు జన్మించెను, ఈ లోకానికి వెలుగు కొని తెచ్చెను. రాజులా రాజు, రాజులా రాజు, రాజరా రాజు జన్మించెను, ఈ లోకానికి వెలుగు కొని తెచ్చెను. రాజు పశువుల పకలోన బెత్లెహేము నగరులోన, పశువుల పకలో బెత్లెహేము నగరులోన జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు.
థ్యాంక్ యూ మనుష. చప్పట్లు గట్టిగా. చలికాలం రక్తం వేడెక్కాలంటే చప్పట్లో చప్పగా ఉండకూడదు. అర్థమైంది కదండి? ఇంత అరేంజ్మెంట్ చేసిన తర్వాత మరి ఆడావుడిగా వచ్చి వెళ్ళి ముగించుకోవడం అది అంత కరెక్ట్ కాదు. గమనించండి. కొల్లిపరి ఇస్సాక్ గారు ఈ సమయంలో శుభాకాంక్షలు తెలియజేసి మమ్మల్ని సంతోషపరిచి ఆస్వాదించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. టంక్సాల సుబ్బారావు గారు మన మధ్యగా ఆశీనులు అయ్యారు. వారిని కూడా ప్రేమతో మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈలోపు అందరూ వేడి కాఫీ వస్తుంది తాగండి. వేడిగా లేకపోతే రిటర్న్ కొట్టండి, మళ్ళీ వేడి చేసుకొస్తారు. వేడిగా తీసుకోండి అందరూ. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సత్యం సత్యమే, సత్య గ్రంథమే. ప్రియులరా, మరి పీరంలో ఈ సత్యంగా లేకపోతే అసలు ఏమి మీకు ఎలా మీక్కడ అంతే. ఆయన ఉంటేనే హడావుడి. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేను నవ్వుతూ ఉంటాను. మంచిదండి. మా చర్చిలో కృతజ్ఞత కోట ఉంది. సరే, ఇంకా నేను లేకపోతే మీ లాస్ట్ వరకు నేను కూడా ఉండేవాడిని. మీతో షేర్ చేసుకోవాలని ఈ యొక్క క్రిస్మస్ ఈ సెలబ్రేషన్లో మేము కూడా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆహ్వానించిన సత్యం గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే, క్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే జన్మించాడు. ఆయనలాగా జీవించాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ఒక సందేశం మనము సమస్త మానవాళికి, క్రీస్తును కలిగిన వారు, నమ్మిన వారు చేయవలసింది ఏంటంటే, క్రీస్తు ఎరగని వారికి సువార్త ప్రకటించాలి. అది మన బాధ్యత. అది చేయకోకుండా మనం ఏది చేసినా లోకస్తులు పండగ లాంటిదే కానీ అది చేస్తే అన్యజనులు రక్షించబడతారు, ప్రభు రాజ్యం కట్టబడద్ది, అనేక మంది నమ్మిన వారు పరలోకానిలో ప్రభుతో ఉంటారు. ప్రియులరా, మరి ఈ బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ తరపున షాలోమ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సంఘానికి, సేవకులకి, ఇక్కడికి వచ్చిన శ్రేయభిలాషులకి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయం నాకు ఇచ్చిన సత్యం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే గ్రీటింగ్స్ అనే మాట ఆయనకి ఇష్టం ఉండదు, అయినప్పటికీ గ్రీటింగ్స్ లాగానే తొందరగా ముగించారు. మీ రాకకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈ టవల్ మీకు వేద్దాం అనుకున్నా, మీరు మాకంటే ఎక్కువ విలువైన సూట్ వేసారు. ఆ టవల్ వేస్తే మీ ఆ సూట్ మాకు ఇచ్చేయాల్సి వస్తుంది. వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పీరియన్ ట్రెజరర్ గారు చక్కగా చురుకుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు అన్నదానం 500 మందికి చేస్తూ ఉన్నారు. నిరంతరం భూలోకంలో ఉన్నంతకాలం ప్రభు రాకడ వరకు వారు చేస్తూ ఉంటారు. వారికి మా షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సమయంలో గౌరవనీయులు టంక్సాల సుబ్బారావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు వారిని స్టేజ్ మీదకు సాదరంగా ఆహ్వానించవలసిన కోరుచున్నాం. టంక్సాల సుబ్బారావు గారు వారిని ప్రేమతో స్టేజ్ మీద క్లాప్స్. అందరూ బిగ్గరగా క్లాప్స్ కొడదామండి.
సమయంలో పాస్టర్ విజయరత్నం గారిని వారిని శాలువాతో సన్మానిద్దాం. పాస్టర్ విజయరత్నం గారిని శివ గారు శాలువాతో సన్మానిస్తారు. బైబిల్ మిషన్ ఎనికపాడు ఇన్ఛార్జ్, పీరన్ ఇన్ఛార్జ్, చప్పట్లో పినిశెట్టి పూర్ణచంద్రరావు గారు. పినిశెట్టి పూర్ణచంద్రరావు, పూర్ణ గారు. ఈయన అర్థవుతాడు రారా. పెద్దలు రవి గారు రండి. రవి గారు, సతీష్ గారు, వారిని గౌరవిద్దాం. ఆయన చాలా బిజీ అయిపోయాడు వృద్ధాప్యంలో కూడా. ఇప్పుడే మన మధ్యకి వచ్చారు. నుంచోండి మరి. అది చెప్పండి గట్టిగా. రవి కూడా రావాలి. సుందర్ రవి సమయంలో రవి ఫోటోగ్రాఫర్లు ఎవరు లేరు మనకి. ఫోటోలు తీయండి. థ్యాంక్ యూ సార్. సందర్ రవి అండి పారిపోయాడా? ఓకే. కోనా శ్రీను ఓకే లేదు. ఈ సమయంలో పిల్లలకు దీపాల్ డ్యాన్స్, సండే స్కూల్ పిల్లలు దీపాల్ డ్యాన్స్. కమాన్. కేక్స్ అందరికి వచ్చినాయా? కేక్స్ రాని వాళ్ళు చేయొద్దండి. నిజంగా రెండోసారి కదా, ఒకసారి. కేకులు రాని వాళ్ళు చేయొద్దండి. అసలు ఈ సైడ్ వాళ్ళకి ఎవరు రాలి, అడ్డోళ్ళకి డబ్బులు ఇచ్చారంట. ఈ సైడ్ వాళ్ళకి ఎవరు చూడండి. హరీష్ నిజంగా చేయొద్దండి. ఓకే తీసుకోండి. కాఫీ మీ దగ్గరికి వస్తుంది, తీసుకోండి, తాగండి. దీపాల్ డ్యాన్స్ ఇప్పుడే వచ్చారు వారు చేయొత్తునోళ్ళు. రావురపాడు గ్రామ పెద్దలు కొండ గారు వచ్చారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పిల్లల కార్యక్రమాన్ని చూద్దాం. లైట్స్ ఆపుతాం కుదురుతుందా ఇంజనీర్ గారు? అవకాశం ఉంటుందా? శేఖర్, లైట్స్ ఆపడం స్టేజ్ ఇది కుదరదంటలేండి. కుదరదంట, ఇబ్బంది పడద్దు. ఓకే Silent night, holy night, all is calm, all is bright, young and virgin, mother and child, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, Son of God, love's pure light, rain and beams from thy holy face, with the dawn of redeeming grace. Jesus, Lord, at thy birth, Jesus, Lord, at thy birth. Silent night, holy night, shepherds quake
Christ the Savior is born. సందు రవి, ఎస్ రవి గారు పైకి రావాల్సిన కోరుతున్నాం. అమ్మా సందు సత్యనారాయణ గారు కుమారుడు సందు రవి గారు. రవి గారు రండి. థ్యాంక్ యూ.
కేక్ బాగుందా అమ్మా? మీకు అందరికి వచ్చిందా? ఓకే. కాఫీ? ఓకే, థ్యాంక్ యూ. కమాన్, నెక్స్ట్ పిల్లల ప్రోగ్రామ్. ఇప్పుడు పిల్లలు స్కిట్ ప్రదర్శించబోతున్నారు. నిజంగా దేవుడు అన్ని కార్యాలు చేశాడు కదా. అవును, దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. దేవుడికున్న పవర్స్ ఈ లోకంలో ఎవరికీ ఉండవు. అవును, నిజంగా దేవుడికున్న పవర్స్ ఈ లోకంలో ఎవ్వరికీ లేవు, ఏ మానవుడి కూడా లేవు. అన్న చర్చిలో అదే నేర్చుకుంటాం, సండే స్కూల్లో అదే నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడారా? వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నువ్వు మారవలే కానీ ఇప్పుడు అమ్మో ఈ రూట్ షార్ట్ కట్ కదా, వెళ్ళకూడదు దాటాక. అయితే ఏమైంది? పొద్దున కూడా మనం ఇదే దారిలో వచ్చాం, ఇప్పుడు కూడా అలా వెళ్ళాందా? పొద్దున మనం చాలా ఊబిలు చూసాం, ఇప్పుడు రాత్రి మనకు అసలు కనబడవు. అన్న ఏమవుదు, జంతువులు మనుషులే ఉంటారు, ఇక్కడ ఏమీ ఉండవు. నేను నీకు తోడుగా ఉన్నాగా, రా నాతో పాటు. అమ్మో నేను నీతో రాలేను, నీ ధైర్యానికి ఒక దండం. తిరిగి స్నేహితులు నాకుండడం నా అదృష్టం. అన్న నేను వెళ్ళలేనా ఏంటి? నేను జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళగలని. ఈ రోడ్లో ఎవ్వరూ ఉండరు, షార్ట్ కట్, చాలా స్లోగా వెళ్ళినా తక్కువ టైంలో నేను చేరుకోగలని, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏంటి వింతగా సౌండ్ వస్తుంది? నాకు ఏమైనా దెయ్యాలు ఉన్నాయా? నాకు భయం వేస్తుంది. అమ్మ నిజంగా దెయ్యాలు సర్లే వెళ్దాం, ధైర్యం చేసుకుని అలాగే వెళ్ళాలి. నిజంగా నాకు భయంగానే ఉంది, ఊబిల్లో ఏముంటాయో ఏంటో. నాకు భయం వేస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు? నిదానంగా వెళ్ళాలి, భయం వేస్తుంది. ఏంటి పాముల? నాకు భయం అసలు. ఇక్కడ పొద్దున్న ఊపిరి చూసా, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏమి పాములు ఏమీ రాకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మా ఇలాగన్నా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు ఇక్కడ ఊపిలు ఉన్నాయి, గుంటలు ఉంటాయి, ఏ ఒకటి ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మా అమ్మో నేను ఇప్పుడు ఇక్కడ ఏమైంది అసలు ఏం తెలియట్లే నాకు. ఇక్కడ ఏముంది? అమ్మో ఇది ఊబ అంటే ఇక మనం కిందకి వెళ్ళిపోతాం. నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఉన్నాయంటే నన్ను కాటేస్తాయి. నాకు చాలా భయంగా ఉంది. ఎవరినున్నారా రక్షించండి, నాకు భయంగా ఉంది. ఎవరినున్నారా రక్షించండి, ఇక్కడ ఎవరినున్నారా? ఇక్కడ నేను ఊపిలో చిక్కున్నానని ఎవరినున్నారా రక్షించండి దయచేసి. ఎవరినున్నారా రక్షించండి. అమ్మా ఈ రాత్రి పూటలో ఎవ్వరూ రారు ఈ రోడ్లోకి, అనవసరంగా వచ్చినట్టున్నా. నాకు చాలా భయంగా ఉంది. ఎవరినున్నారా రక్షించండి. అమ్మా ఎవరినున్నారా రక్షించండి. ఏ న్యూస్ దొరకలేదురా, ఎడిటర్కి ఏం చెప్దాం రా? ఏదో ఒకటి చెప్దాం అక్క. ఏం చెప్దాం రా? ఈరోజు శాలరీ లేదంటే ఇంట్లో ఏం జరగదురా. అవునక్క, సరే చూద్దాం. ఏం చెప్దాం రా, చెప్పరా. ఎవరినున్నారా రక్షించండి, నేను ఇక్కడ ఊపిలో చిక్కున్నాను. అక్క అక్కడ ఏదో వైట్గా ఉందక్క. ఏం లేదులే రారా. అమ్మా ఎవరినున్నారా రక్షించండి. ఏం లేదులే రారా. అరే మనిషి తలకాయరా, ఈరోజు జరిగింది కానీ. ఎవరినున్నారా రక్షించండి, ఇక్కడ నేను ఊపిలో చిక్కున్నాను. ఒక్క నిమిషం ఆగు, సరి చేసుకుని బాగా కనపడాలిగా. అంజే వెల్కమ్ టు పోతే పోనీ ఛానల్ విత్ రిపోర్టర్ లక్కీ, సందీప్, కెమెరామ్యాన్ సందీప్. ఇక్కడ ఒక అర్ధరాత్రి పూట ఏం జరిగిందో తెలుసా మీకు? ఒక ఆడపిల్ల ఊబిలో పడిపోయింది. ఆమె ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు ఆమెను పడేశారు అడిగి తెలుసుకుందాం. అమ్మా నన్ను రక్షించండి అమ్మ, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు మీ పేరేంటో చెప్పండి మేడం ఫస్ట్. అమ్మ నా పేరు మౌనిక. అమ్మ నన్ను రక్షించండి అమ్మ దయచేసి, నేను ఇక్కడ ఊబిలో చిక్కున్నాను. ఆమె పేరు మౌనిక అని తెలిసింది. ఆమెను ఎవరు పడేశారు, ఆమె అసలు ఎందుకు ఇటు వచ్చింది తెలుసుకుందాం. అమ్మ నన్ను ఎవరు పడేలేదమ్మా, నేనే దారిలోంచి వచ్చి చూసుకోకుండా పడ్డానమ్మ. నన్ను రక్షించమ్మా దయచేసి, నన్ను రక్షించమ్మా. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఆమె అన్నయ్యతో గొడవ పడి ఆస్తి తగాదోతో అలా ఇక్కడికి వచ్చి పడేశాడంట. లేరమ్మా, నేను ఒక్కదాన్ని అమ్మ, నాకు అన్నయ్యలు ఎవరు లేరు. చూద్దాం ఆమెను ఎవరు వచ్చి కాపాడుతారు. ఎవరో ఎందుకమ్మ, నన్ను రక్షించమ్మా, నాకు భయంగా ఉంది. ఆగమ్మా, నీకోసమే కదా వచ్చింది, మిమ్మల్ని కాపాడే వెళ్తాం.
అమ్మా నన్ను రక్షించండి అమ్మ. ఎవరో ఎందుకు? ఓకే వస్తున్నాము, ఈరోజు చాలా లేట్. మేడం 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 మీరు ఎవరు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఒక మహిళా సంఘ అధ్యక్షురాలిని. ఏమైంది? ఇక్కడ ఒక మహిళ ఊబిలో పడిపోయింది. ఏంటి, మహిళ ఊబిలో పడిపోయిందా? ఎందుకు? ఆమె అన్నయ్యతో ఆస్తి తగాదాతో గొడవలు పడి అలా అన్నయ్య ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట. అన్నయ్య ఆస్తిని ఇవ్వలేడా చెల్లి కోసం? సొంత చెల్లి కోసం అన్నయ్య ఆస్తిని ఇవ్వలేడా? తనతో గొడవ పడి తనని ఇలా ఊబిలో పడేయాలా? తన కోసం నేను కోర్టుకైనా వెళ్ళడానికి సిద్ధపడతాను. జస్టిస్ ఫర్ మౌనిక, జస్టిస్ ఫర్ మౌనిక. అమ్మా జస్టిస్ ఫర్ మౌనిక అక్కర్లేదమ్మా, నన్ను రక్షించమ్మా, నాకు చాలా భయం. వచ్చింది నీకోసమే కదమ్మా, కాపాడే వెళ్తా ముందు. చూశారు కదా, మహిళా సంఘ అధ్యక్షురాలు వచ్చారు, ఆమె కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది ఒక గర్వపడాల్సిన విషయం. అమ్మా రక్షించండి అమ్మా నన్ను. జస్టిస్ ఫర్ మౌనిక. అమ్మా రక్షించండి అమ్మా, వచ్చింది నీకోసమే అమ్మా, నిన్ను రక్షించే తీరుతాం. అమ్మ నన్ను పైకి రక్షించండి అమ్మా, చాలా అమ్మా, నాకు ఇంకేం అక్కర్లేదమ్మా. అమ్మా మీరన్నా రక్షించండి అమ్మా, నన్ను ఇక్కడ ఊపిలో నాకు చాలా భయంగా ఉంది. నీకోసమే కదమ్మా వచ్చింది, నీకోసం న్యూస్లో కూడా వేస్తున్నాం అమ్మా, మాకేం పని పడలేదు ఏంటమ్మా? న్యూస్ అక్కర్లేదమ్మా, నన్ను పైకి లేపండి అమ్మా. ఆగమ్మా, మీకోసమేగా వచ్చింది, కాపాడడానికేగా. అమ్మా ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఎవరు రక్షించట్లా. ఇప్పుడు ఎవరు వచ్చినా రక్షించేలా ఉంటే బాగుండ్రా. ఏ సన్నీ, సార్ 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 మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మీ పేరేంటి? అసలు మీరు ఇటువైపు నుంచి ఎందుకు వెళ్తున్నారు? ఏనమ్మా చెప్పండి. ఒక మహిళ ఊబిలో పడిపోయింది, ఆమెను కాపాడతారా లేదా? నేను కాపాడినమ్మా. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు కోర్లలో రాస్ అయిపోద్ది. అంబానీ గారు వచ్చేస్తారు. సార్ 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 అక్కడే ఉండండి. చూశారు కదా, ఈ రోజు నేను కాలేజీ వచ్చినా వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన కోటల్లో లాస్ వస్తుందంట. చూస్తూనే ఉండండి పోతే పోనీ ఛానల్, మా సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా ఇద్దరు వెళ్ళారు, ఎవరు రక్షించండి, నన్ను రక్షించండి అమ్మా, దయచేసి మీరు రక్షించండి అమ్మా. నువ్వు అలా అనబాకమ్మా, కెమెరా ఆన్లో ఉంది, మా కోటల్లో లాస్ వచ్చింది. రక్షిస్తే బాగుండి. ఎవరు ఫర్ మౌనిక. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమ్మా ఈరోజు మీ సౌజన్య మీకోసం ఒక లాగ్ చేయబోతుంది. సౌజన్య గారా, నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆమెకి, నన్ను రక్షిస్తే బాగుండు ఆమన్నా. మేడం 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 మీరేంటి ఇటువైపు వచ్చారు? నేను ఒక షో కోసం వచ్చానండి. చూశారు కదా, ఇప్పుడే మన సౌజన్య సెలబ్రిటీ గారు ఇటు వచ్చారు, ఆమె ఒక షోకి వెళ్తున్నారంట. వస్తారా? మీరు కూడా రండి, మాతో పాటు జాయిన్ అవ్వండి. మేడం మేడం ఇక్కడ ఒక అమ్మాయి ఊబిలో పడిపోయింది, మీరు కాపాడతారా లేదా? ఏంటి ఈ ఊబిలోన నా డ్రెస్ పాడైపోదు? అసలుకే నాకు రేపు షోకి టైం అవుతుంది, నేను వెళ్ళిపోవాలి. అమ్మ రక్షించండి అమ్మా. మేడం 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 ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి మేడం. ఈ జన్మ ధన్యమైపోయింది. అమ్మ నన్ను రక్షించండి అమ్మా. అమ్మ నన్ను రక్షించండి అమ్మా. హలో సార్ 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 ఓకే సార్. అరే ఎవరో కొట్టుకుపోతున్నారంటరా తుఫాన్లో, పదరా. అమ్మ అమ్మ రక్షించండి అమ్మా, అమ్మ రక్షించండి అమ్మ, దయచేసి రక్షించండి అమ్మ నన్ను. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఎంతో మంది వచ్చారు, వెళ్ళిపోయారు, నన్ను ఎవ్వరూ రక్షించలేదు. నా స్నేహితురాలతో ఉన్నా బాగుండు, చక్కగా నేను ఇంటికి వెళ్ళేదాన్ని. కౌశిక్ కౌశిక్ లే. ఏంటక్క? మౌని ఎప్పుడో 6ంటికి వెళ్ళింది, ఇప్పుడు దాకా ఇంకా రాలేదు తిరిగి. ఏదైనా ఊబిలో చిక్కుకుపోయిందేమో. కొంచెంసేపు అక్క. అరే నేను నిద్రపోతు తర్వాత కానీ. సరే రా, ముందు మనం మౌనిని ఎత్తుకుదాం. మౌని మౌని, అరే మౌని రా. మౌని వర్షిత వచ్చావా నా కోసం? నన్ను పైకి లేపా, దయచేసి నన్ను పైకి లేపా. ఆగాగు, తాడేది పట్టుకో, దయచేసి గట్టిగా లాగరా. గట్టిగా లాగు అమ్మా, గట్టిగా. వర్షిత చాలా థ్యాంక్స్ వర్షిత, నన్ను ఈ ఊపిలోంచి పైకి లేపా. నాకు ఎంతో భయం వేసింది. అసలు నేను ఊపిలోంచి పైకి లేగుస్తానా లేనా అని నాకు ఎంతో భయం వేసింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు ఈరోజు.
దేవుడు నా రూపంలో వచ్చి నీకు సహాయం చేశారు, నేనేం నీకు సహాయం చేయలేదు. అవును, నిజంగా దేవుడికున్న పవర్స్ ఎవరికీ లేవు. ఎటువంటి సమస్య వచ్చినా ఎవరో ఒకరి ద్వారా మన సమస్య తీర్చడానికి పరిష్కారం ఇస్తారు. థ్యాంక్ యూ. మరొక పాట చూద్దాం. ఆ తర్వాత అతిథులకు మనము గ్రీటింగ్స్కి అవకాశం ఇద్దాం. పొదిలి శ్రీనివాసరావు గారు వార్డ్ నెంబర్, అలాగే పొదిలి దుర్గారావు గారు, టంక్సాల సుబ్బారావు గారు మనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వారికి అవకాశం ఇద్దాం. ఆ తర్వాత కొన్ని విషయాలు నేను కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. త్వరగా జాగ్రత్తగా స్టేజ్ పైకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా టీచర్స్ గమనించండి. హలో మైక్ చెక్. చిన్న సలహా అండి, చిన్నపిల్లలు కింద కూర్చుంటే బాగుంటుందేమో. కుర్చీలు ఆల్రెడీ 500 తెచ్చాము, చాలలేదు. 1, 2, 3 కుర్చీలు ఫ్రంట్ ఉన్నాయి. పిల్లలు కొద్దిగా కింద కూర్చోగలిగిన వారు పిల్లలు కింద కూర్చుంటే పెద్దలను గౌరవిద్దాం. ఇంకా మహా అయితే 1 అవర్ ప్రోగ్రాం, గంట మొదలు మనం మొత్తం క్లోజ్ చేసుకుంటాం. సహకరించాలని, పెద్దలను గౌరవించాలని, వారు కూర్చోబెట్టాలని మనం చేస్తున్నాం. నెక్స్ట్ అల్లు సుజాత గారు ప్రత్యేకమైన గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. పద్మ
చప్పట్లు కొడదాం, అందరం కూడా చప్పట్లు కొడదాం. దయచేసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ తర్వాత ఫొటోస్ తీసుకురండి, కానీ ఇక్కడ చాలా అడ్డుగా ఉంది, దయచేసి ఏమనుకోకండి. ఈ సమయంలో అల్లు సుజాత గారు పీరన్ అడ్వైజర్, ఉమెన్స్ అడ్వైజర్ అల్లు సుజాత గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 2 చరణాలు అంటే ఆమె పాడే పాటలు 5 చరణాలు ఉంటాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరు చేతులు ఎత్తుతారా? ఇక్కడికి తీసుకొచ్చారా చేతులు? కలిసి అందాం హ్యాపీ క్రిస్మస్. నన్ను కొంచెం వాల్యూమ్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మొదటిగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి పీరన్ చైర్మన్ గారైన తుమ్మల సత్యం గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే దైవజనరాలు రామలక్ష్మి గారికి కూడా ప్రత్యేక శుభములు తెలియచేస్తున్నాను. మరి వేదికను అలంకరించినటువంటి 4 గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి పెద్దలకు అలాగే దేవుని సేవకులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ప్రత్యేకమైన పాటను కలిసి పాడదాం. సెకండ్ టైం మీరు కూడా పాడాలండి. మరోసారి చెప్పండి, చేతుల పైకెత్తి హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా స్వరములెత్తి గంభీరంగా చెప్దాం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కలిసి ఈ పాటను పాడుకుందాం. తార విలసింది ఆనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని చెప్తామందరం. తార విలసింది ఆనింగిలో, ధరణి మురిసింది.